కాళేశ్వరంతో రాష్ట్రం దివాలా 1,00,000 కోట్లు అప్పు తెచ్చి కాళేశ్వరం నిర్మించారు. 3 ఏళ్లకే కులిపోయింది. పసుబోర్డు ఘనత మాదే. బోర్డు పనులు ఇంకా ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం. ప్రాణహిత చేవల చేపట్టింటే నిజామాబాద్కు నీరందేది. నిజామాబాద్ రైతు మహోత్సవ సభలో మంత్రి ఉత్తమ్. పామాయిల్ సాగుతో మంచి లాభాలని అంటున్న మంత్రి తుమ్మల. ఇక తెలుగు రాష్ట్రాల్లో జడ్జీల బదిలీ జరిగిందండి. దాని తర్వాత జార్ఖండ్లో మరో ఎన్కౌంటర్, 8 మంది మావోయిస్టుల మృతి. అయ్యో. ఇక హైకోర్టులో కేటీఆర్కి భారీ ఊరట. 2 కేసులు కొట్టేసిన న్యాయస్థానం. ఉట్నూరు మహాదేవ్పూర్ కేసులు కొట్టివేత. ఇక తులం బంగారం అక్షరాల ₹1,00,000 అంటే ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి బంగారం ధరలు. ట్రంప్ సుంకాలు ఎఫెక్టివ్ వల్లే అంటున్న నిపుణులు. అయితే మనం గోల్డ్ షాపులో కొనుక్కుంటాం కదా, ఈ ఆర్నమెంట్ 22 క్యారెట్ గోల్డ్ అయితే 22 క్యారెట్ గోల్డ్ అయితే 1,00,000 ఇంకా రాలేదు. 92, 91 చేంజ్లో ఉంది. సో అది తొందరలో 1,00,000 రాబోతుంది. ఈ 24 అంటే బిస్కెట్ ఉంటుంది కదా, అది మాత్రం 1,00,000కి చేరిపోయింది. ఈ 22 క్యారెట్ ఆర్నమెంట్ కూడా అతి త్వరలో 1,00,000కి చేరుకోవడానికి ఎటువంటి ప్రతిరోజు బంగారం ధర అనేది పెరుగుతుంది కదా. ఒక 3 నెలలు, కేవలం 3 నెలల పాటు బంగారం ఉమ్మరు కూడా కొనకండి. ఒక్కడేసారి మొత్తం కుప్పగొలిపోతుంది ఇంకా అక్కడ. రైట్. నెక్స్ట్ ఇక గెలుపుపై బీజేపీ ధీమా ఏంటి? రేపే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. బరిలో నిలిచిన బీజేపీ, ఎంఐఎం పార్టీలు. ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం ప్రకటించిన కేటీఆర్. కాంగ్రెస్ నిర్ణయంపై కొనసాగుతున్న సస్పెన్స్. పూర్తి బలంతో గెలుపు ధీమాలో ఎంఐఎం. గెలుపుతో అసలు సంబంధం లేదంటున్న బీజేపీ అట. ఇక సీఎం రేవంత్కు రాహుల్ లేఖ. రోహిత్ వేముల చట్టాన్ని రూపొందించి అమలు చేయాలి. అంబేద్కర్, రోహిత్ వేముల ఎదుర్కొన్న వివక్ష మరెవరు ఎదుర్కోకూడదు. ఇప్పటికే కర్ణాటక, హిమాచల్ సీఎంలకు లేఖ రాసిన రాహుల్. దీని గురించి పెద్ద చర్చ నడుస్తుంది దేశవ్యాప్తంగా. రోహిత్ వేముల దాని గురించి చూద్దాం. దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం.